అందరికీ వెల్కమ్. ఈరోజు మనం అనగా జూలై 5, 2021 సెమిస్టర్ 6 పేపర్ 7లో భాగంగా అనగా ఆధునిక ప్రపంచ చరిత్ర అనే అంశానికి సంబంధించినటువంటి పేపర్కు సంబంధించినటువంటి చెప్పుకుంటున్నటువంటి అంశం బెర్లిన్ కాంగ్రెస్. ఈరోజు మన శీర్షిక అనగా టాపిక్ బెర్లిన్ కాంగ్రెస్. 1878వ సంవత్సరంలో జర్మనీలోని బెర్లిన్ అనేటటువంటి ప్రాంతంలో ఒక సమావేశం నిర్వహించబడింది. దీనినే బెర్లిన్ కాంగ్రెస్ సమావేశం అని కూడా అంటారు. అంటే జర్మనీని ఐక్యం చేసినటువంటి మేధావి జర్మనీ జాతిపిత మేధావి అయినటువంటి ఎవరైతే ఉండరో ఆటో వాన్ బిస్మార్క్, ఆయన యొక్క అధినాయకత్వంలో ఈ బెర్లిన్ కాంగ్రెస్ ఏర్పడడం జరిగింది. మరి ఈ బెర్లిన్ కాంగ్రెస్ సమావేశము ఏదైతే ఉన్నదో ఈ సమావేశము ప్రధానంగా సమీప ప్రాచ్యంలో పెరిగిన రష్యా విస్తరణ ఇంగ్లాండ్కు గొప్ప ప్రమాదంగా తయారైంది. అందుకే ఐరోపా నాయకుల సాధారణ సమావేశం ముందు పెట్టాలని ఇంగ్లాండ్ ప్రకటించింది. ఐరోపా అంతర్జాతీయ న్యాయం ప్రకారం ప్రాచ్య సమస్య ఒక దేశం వల్ల పరిష్కారం కారాదు, అది ఐరోపా రాజ్యాలన్నింటి మీద ప్రభావం కాబట్టి అంతా కలిసే పరిష్కరించాలని ఇంగ్లాండ్ వాదించింది. టర్కీ భూభాగంలో కొంత తానే సంపాదించే ఉద్దేశంతో ఆస్ట్రియా ఇంగ్లాండ్ను సమర్థించింది. రష్యా ఈ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించింది. అందువల్ల రష్యాతో యుద్ధానికి సన్నాహకం ప్రారంభమైంది. యుద్ధం తప్పనిసరి అన్న నమ్మకం కలగగానే ఇంగ్లాండ్ ఆస్ట్రియా ప్రతిపాదనను రష్యా అంగీకరించింది. నిజాయితీ పరుడైన మధ్యవర్తి పాత్రను నిర్వహించడానికి ముందుకు వచ్చిన బిస్మార్క్ అధ్యక్షతన బెర్లిన్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. మరి బెర్లిన్ కాంగ్రెస్ సమావేశం 1878 జూలై 13వ తారీఖున జరిగింది. దీనిలో అనేక అంశాలు ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈస్ టు యూ మై డియర్ స్టూడెంట్స్. బెర్లిన్ సంధిలో ఉన్నటువంటి అంశాలు ఎలా ఉన్నాయి అంటే, ఒకటి, రుమేనియా, సెర్బియా, మాంటెనీగ్రోల స్వాతంత్ర్యాన్ని అధికారికంగా ఐరోపా ప్రధాన రాజ్యాలు గుర్తించాయి. రెండవ అంశం, విశాలమైన బల్గేరియా, తూర్పు రుమేనియా, అదేవిధంగా బల్గేరియా అనే 2 విభాగాలుగా ఈ రాజ్యం విస్తరించింది లేదా విభజితమైంది. తూర్పు రుమేనియా స్వతంత్ర ప్రతిపత్తితో ఒక క్రైస్తవ ప్రభుత్వం కింద టర్కీ పాలనలో ఉంటుంది. మరి టర్కీ నామమాత్రపు అధికారం కింద స్వతంత్ర ప్రతిపత్తితో బల్గేరియా ఏర్పడింది. మాసిడోనియాను టర్కీ ప్రత్యక్ష పాలనకు ఇచ్చారు. నెక్స్ట్ వన్, నామమాత్రంగా టర్కీ పాలన కింద ఉన్న బోస్నియా, హెర్జిగోవినియాలను ఆక్రమించి పాలించే హక్కును ఆస్ట్రియాకు ఇచ్చారు. నెక్స్ట్ వన్, ఇంగ్లాండు సైప్రస్ మీద అధికారం లభించింది. అంటే ఇంగ్లాండ్కు లభించింది సైప్రస్ అనే ప్రాంతం మీద అధికారం. అలాగే కార్స్, బెస్సరేబియా మొదలగు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి రష్యా కిందే ఉండే ఏర్పాటు చేయడం జరిగింది. క్రీట్, మాసిడోనియా, అల్బేనియాలలో సంస్కరణలు ప్రవేశపెట్టడానికి సుల్తాన్ వాగ్దానం చేశారు. మరి ఇలా బెర్లిన్ కాంగ్రెస్ సంధిలోని అంశాలు ఉంటే
మరి దీనిపైన అనేక రకాలుగా విమర్శ కూడా జరిగింది, బెర్లిన్ కాంగ్రెస్ మీద విమర్శ. మరి ఆ బెర్లిన్ కాంగ్రెస్ విమర్శ ఏమిటి అంటే, ప్రతిష్టతో కూడినటువంటి ఈ శాంతి సంధిని ఇంగ్లాండ్ ప్రధానమంత్రి డిజ్రేలీ అభివర్ణించినట్లుగా ప్రాచ్య సమస్యకి ఇది తుది పరిష్కారం కాదు. బల్గేరియాను రెండుగా విభజించటం, బోస్నియా హెర్జగోవినియాల మీద ఆస్ట్రియాకు అధికారం ఇవ్వడము జాతీయవాద సూత్రాన్ని పూర్తిగా విస్మరించడమే అయింది. టర్కీ సామ్రాజ్యం విడగొట్టబడి పూర్తిగా పతనమైంది. టర్కీ సామ్రాజ్యాన్ని కాపాడడానికి బదులు ఇంగ్లాండు, ఆస్ట్రియాలు తామే సామ్రాజ్యములోని పెద్ద భూభాగాలను సంపాదించాయి. స్లావ్ రాష్ట్రాలైన బోస్నియా హెర్జగోవినియాలను ఆస్ట్రియాకి ఇవ్వడం జరిగింది. ఇది సెర్బియాకు కోపాన్ని కలిగించింది. బెస్సరేబియా రష్యాను సంపాదించటం రుమేనియాకు బాధను కలిగించింది. బల్గేరియా విభజన స్వల్పకాలమే నిలబడింది. ఈ ఒడంబడిక తర్వాత మాసిడోనియాలోని బహుసంఖ్యాక క్రైస్తవులు టర్కీ నిరంకుశ పాలనలోనే ఉండవలసి వచ్చింది. ఐరోపా చరిత్రలో 1878 బెర్లిన్ కాంగ్రెస్ సమావేశం ఒక మైలురాయి. 1914 మొదటి ప్రపంచ యుద్ధానికి ఈ బెర్లిన్ కాంగ్రెస్ లోనే బీజాలు పడ్డాయని కొంతమంది మేధావులు అంటూ ఉండేవారు. అంతేకాదు, జర్మనీ జాతిపిత అని పిలువబడినటువంటి ఆటో వాన్ బిస్మార్క్ తన మిత్రుడు హెర్బలిన్ అనే వ్యక్తితో తరచుగా ఓ మాట అంటూ ఉండేవాడు. ఏమని అంటే, మిత్రమా, సమీప ప్రాచ్యములో ఓ ప్రపంచ యుద్ధం వస్తుంది, దానిని నేను చూడను, నీవు చూస్తావు అనేవాడు. బహుశా ఆ మాటే, లేదా బహుశా ఆ రకమైనటువంటిదే లేదా అంశమే మొదటి ప్రపంచ యుద్ధ రూపంలో 1914 నుండి 1918 దాకా మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి ఈ రకంగా ఏదైతే బెర్లిన్ కాంగ్రెస్ సమావేశం ఉందో ఇక్కడే బీజాలు పడ్డాయని గమనించవచ్చు. మరి ఇటువంటి ప్రధానకరమైనటువంటి ఐరోపా ప్రాంతంలో జరిగినటువంటి బెర్లిన్ కాంగ్రెస్ సమావేశంలో ఐరోపా 2 శత్రు వర్గాలుగా విభజితమైంది అని చెప్పవచ్చు. మరి 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం నాటికి త్రిరాజ్య కూటమి అని, త్రిరాజ్య మైత్రి అని 2 వైరి వర్గాలు ఏర్పడడం జరిగింది. మరి తద్వారా బెర్లిన్ కాంగ్రెస్ తర్వాత అనేక బాల్కన్ సంఘటనలు జరిగినాయి. అంటే బాల్కన్ రాజ్యాలైనటువంటి బల్గేరియా, అర్మేనియా, బోస్నియా, హెర్జగోవినియా, మరి ప్రధానకరమైనటువంటి సెర్బియా, గ్రీస్, మరి అదేవిధంగా మాంటెనిగ్రో, రుమేనియా మొదలగు ప్రాంతాలలో జరిగినటువంటి అలజడులు కావచ్చు, ఆయా రాజ్యాల మధ్య ఉన్నటువంటి స్పర్ధలు కావచ్చు, భౌగోళిక పరమైనటువంటి స్పర్ధలు కావచ్చు, వైరి వర్గాలుగా అవి ఏర్పడడానికి దోహదం చేశాయి. ఇటువంటి పరిస్థితులలో ఒక ప్రధానకరమైనటువంటి సంఘటన ఐరోపా చరిత్రలో జరిగింది. మరి అది ఏమిటి అంటే యంగ్ టర్క్ ఉద్యమం. యంగ్ టర్క్ ఉద్యమం అంటే ఏమిటి? యంగ్ టర్క్ ఉద్యమం అనేది ఒక్కసారి మనం గమనించాలి. అంటే టర్కీ మీకు తెలుసు ఐరోపా జబ్బు మనిషి అని పిలువబడింది. శివమ్మ ఒక్కసారి చెప్పమ్మా, ఐరోపా జబ్బు మనిషి ఎవరమ్మా? శివమ్మ ప్లీజ్. ఐరోపా జబ్బు మనిషి అని ఏ దేశాన్ని పిలుస్తారు? టర్కీ సార్. ఎస్, టర్కీని పిలుస్తారు. కాబట్టి యంగ్ టర్క్ ఉద్యమం అంటే ఏమిటి అంటే, యంగ్ టర్క్ ఉద్యమం
ఆటోమాన్ సామ్రాజ్యంలో యంగ్ టర్క్ ఉద్యమం ప్రధాన భూమిక పోషించిందనేటువంటి విషయాన్ని గమనించాలి. సుల్తాన్ రెండవ అబ్దుల్ హమీద్ అనే వ్యక్తి నిరంకుశ పాలన సాగిస్తూ ఉన్నాడు టర్కీలో. రెండవ అబ్దుల్ హమీద్ నిరంకుశ పాలన, క్రూర పాలన దేశంలో ప్రగతిశీల శక్తులకు నచ్చలేదు. అంటే అభివృద్ధిని కాంక్షించే వారికి టర్కీలో రెండవ అబ్దుల్ హమీద్ యొక్క పరిపాలనా విధానము నచ్చలేదు. మరి ఈ శక్తులు పాశ్చాత్య భావాలైన జాతీయవాదం, ప్రజాస్వామ్య భావాలతో ప్రభావితమైన వారు యంగ్ టర్కులుగా అభివృద్ధి ఐక్యతా సంఘం అనే పార్టీని స్థాపించారు. యంగ్ టర్కులు స్థాపించిన పార్టీ ఏంటంటే అభివృద్ధి ఐక్యతా సంఘం అనేటటువంటి పార్టీని స్థాపించారు. మరి పాశ్చాత్య దేశాలలో చదువుకున్న యువకులు ఈ పార్టీలో చేరారు. 1891 జెనీవాలో ప్రారంభమైన ఈ యంగ్ టర్క్ పార్టీ టర్కీ రాజకీయాలలో ఇప్పుడు బలమైన శక్తిగా రూపొందింది. అంటే ఈ ఉద్యమం, యంగ్ టర్క్ ఉద్యమం ప్రారంభమైన ప్రాంతం జెనీవా. జెనీవా ప్రాంతం చాలా కీలకమైనటువంటిదిగా మనం గమనించుకోవచ్చు. విప్లవ సంకేతాలకు నిలయం ఆ ప్రాంతం. మరి ఇటువంటి పరిస్థితులలో ఏదైతే ఈ యంగ్ టర్క్ ఉద్యమం జెనీవాలో ప్రారంభమైందో, ఈ ఉద్యమానికి సైన్యంలో లెఫ్టినెంట్ అయినటువంటి ఎన్వర్ బే అనేటటువంటి వ్యక్తి ఒక ప్రముఖ నాయకత్వ బాధ్యతలను స్వీకరించాడు. ఎన్వర్ బే యంగ్ టర్క్ ఉద్యమ నాయకుడు ఎవరంటే ఎన్వర్ బే అనేటటువంటి వ్యక్తి. లంచగొండి, నిరంకుశ, అసమర్థ సుల్తాన్ ప్రభుత్వాన్ని కొలదొయ్యాలి అని, ఉదార సంస్కరణలలో ప్రవేశపెట్టడం ద్వారా టర్కీని ఆధునికం చేయాలని, పాశ్చాత్య దేశాల పద్ధతిలో పార్లమెంటరీ వ్యవస్థతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని, మత పత్రికా స్వాతంత్ర్యాలను ప్రవేశపెట్టడం అనేవి యంగ్ టర్కుల లక్ష్యాలు. టర్కీని ఒక గొప్ప సామ్రాజ్యంగా తయారు చేయడము, దాన్ని విదేశాధికారం నుండి లేదా రక్షణ నుండి తప్పించడము వీరి ముఖ్య లక్ష్యం. వీరు రహస్య స్థావరాలను స్థాపించి టర్కీ సైనిక సహాయంతో ప్రచారం సాగించారు. యంగ్ టర్క్ సైన్యంతో 1908లో విప్లవాన్ని విజయవంతం చేశారు. సుల్తాన్ రెండవ అబ్దుల్ హమీద్ తప్పనిసరిగా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిని కల్పించారు. సైన్యం మీద అధికారాన్ని కోల్పోయిన సుల్తాన్ లొంగిపోయి ఉదార రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మరి సైన్యం మీద అధికారాన్ని కోల్పోయిన సుల్తాన్ లొంగిపోవడం జరిగింది. కానీ త్వరలోనే సాంప్రదాయక ముస్లింల మద్దతుతో సుల్తాన్ ఉదార సంస్కరణలను ఉపసంహరించుకుని ప్రగతి నిరోధక విధానాన్ని మరలా అవలంబించాడు. అంటే సుల్తాన్ రెండవ అబ్దుల్ హమీద్ మళ్ళా నిరంకుశ వైఖరిని ప్రారంభించాడు. అందుకని 1909 ఏప్రిల్లో ఎన్వర్ బే తన ప్రగతి ఐక్యతా సంఘం ద్వారా రెండవ తిరుగుబాటు చేయడం జరిగింది. రెండవసారి తిరుగుబాటు జరిపాడు. దీని ఫలితంగా రెండవ అబ్దుల్ హమీద్ తొలగించబడి కారాగారం పాలయ్యాడు. మెతక వైఖరి స్వభావం కలిగిన అతని సోదరుడు 5వ మహమ్మద్ అన్న బిరుదుతో సుల్తాన్గా నియమితుడయ్యాడు. అంటే 1909 నుంచి 1918 వరకు ఇతనే పాలించాడు. 5వ మహమ్మద్ అంటే ఈయనే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో టర్కీని పాలించిన వ్యక్తి. 5వ మహమ్మద్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకసారి చెప్పమ్మా శివమ్మ, 5వ మహమ్మద్. శివమ్మ అండి, 5వ మహమ్మద్. ఎస్, 5వ మహమ్మద్. ఎస్. కాబట్టి వాస్తవంగా 1909 నుంచి 1918 మధ్య ఆటోమన్ సామ్రాజ్యం ఎన్వర్ బే అని పిలువబడే యంగ్ టర్క్ల సైనిక నియంతృత్వం కింద ఉంది. ఎన్వర్ బే టర్కీకరణ అన్న కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అంటే టర్కీని ఆధునికం చేయటం. సామ్రాజ్యంలో టర్కిష్ భాషను అధికార భాషగా చేశాడు ఎన్వర్ బే. టర్కిష్ జాతీయ పాఠశాలను స్థాపించాడు.
నిర్బంధ సైనిక విధానాన్ని అమల్లోకి వచ్చింది. నిర్బంధ సైనిక విధానం అమలైంది. కానీ ఆటోమన్ సామ్రాజ్యాన్ని టర్కీకరించడంలో ఘోరంగా విఫలమైంది. ఇటు బాల్కన్లలోని క్రైస్తవులు కానీ, అటు ఆసియాలోని ముస్లిం అరబ్బులు కానీ యంగ్ టర్క్ల కార్యక్రమాలను అంగీకరించలేదు. అవరోధం కలగగానే యంగ్ టర్కులు అణచివేత చర్యలకు పూనుకున్నారు. అణచివేత చర్యలు పెరిగే కొద్దీ వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. అంటే ఈ యంగ్ టర్క్ ఉద్యమం ఏమైంది? హింసాయుతంగా మారిపోయింది. యంగ్ టర్క్ ఉద్యమం హింసాయుతంగా మారిపోయిందమ్మా. ఆటోమన్ సామ్రాజ్యంలో యంగ్ టర్క్ ఉద్యమం విఫలమైనప్పటికీ ప్రాచ్య సమస్య విషయంలో మాత్రం దాని ప్రాధాన్యత గొప్పదే. విశాల ఆటోమన్ సామ్రాజ్య పునరుద్ధరణ యంగ్ టర్క్ ఉద్యమ లక్ష్యం. కానీ అది సామ్రాజ్యంలో మరింత చీలికను తీసుకొచ్చింది. బాల్కన్ రాజ్యాలలో టర్కీ పాలన అంతం కావడానికి ఈ ఉద్యమం తోడ్పడింది. యంగ్ టర్క్ల ప్రేరణతో పునరుజ్జీవితమైన టర్కీ పాత టర్కీ సామ్రాజ్య భాగాలను తిరిగి జయించి సంపూర్ణ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. టర్కీ సంపూర్ణ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. 1908లో ఆస్ట్రియా, బోస్నియా, హెర్జగోవినియాలను టర్కీ కలుపుకుంది. ఆస్ట్రియా, బోస్నియా, హెర్జగోవినియాలను టర్కీ కలుపుకుంది. ఇటలీ 1911లో టర్కీ మీద యుద్ధాన్ని ప్రకటించింది. ట్రిపోలి అనే ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. టర్కీ మీద యుద్ధాన్ని ప్రకటించి ఇటలీ ఆక్రమించుకున్న భూభాగం ట్రిపోలి. 6 సంవత్సరాల పాటు బాల్కన్ ద్వీపకల్పం ప్రపంచములో అలజడికి కేంద్రమైంది. యంగ్ టర్క్ ఉద్యమ వైఫల్యం బాల్కన్లలో యుద్ధానికి, బాల్కన్ యుద్ధం ఐరోపా యుద్ధానికి దారితీసింది. చూడండి, యంగ్ టర్క్ ఉద్యమం బాల్కన్ యుద్ధానికి దారితీసింది. బాల్కన్ యుద్ధము ఐరోపా యుద్ధానికి, అంటే మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. అందుకే కొంతమంది మేధావులు అంటారు, వలసవాదం ఏదైతే ఉన్నదో ఈ వలసవాదము సామ్రాజ్యవాదానికి దోహదం చేస్తుంది. నంబర్ 1, వలసవాదము సామ్రాజ్యవాదానికి దోహదం చేస్తుంది. సామ్రాజ్యవాదము ప్రపంచ యుద్ధాలకు దారితీస్తుంది. ఎందుకు ప్రపంచ యుద్ధాలకు దారితీస్తాయి అంటే ఆధిపత్యం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని విప్లవ కవులు చెప్పినట్లుగా తనకున్న భూభాగాలతో, తనకున్న వనరులతో తన రాజ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం మరిచిన కొన్ని దేశాలు ఇతర ప్రపంచం మీద, ఇతర ప్రపంచములో ఉన్నటువంటి భూభాగాలను ఆశించడమే ఈ ప్రపంచ యుద్ధానికి, అంటే మొదటి ప్రపంచ యుద్ధానికి లేదా బాల్కన్ యుద్ధాలకు, వాటి మధ్య స్పర్ధ ఏర్పడడానికి కారణం కావడానికి గల కారణం. శివమ్మ, ప్లీజ్ రెస్పాండ్ అండ్ అదర్స్ ఆల్సో. శివమ్మ, ఒక 10 ప్రశ్నలు రాసుకోమా. 10 ప్రశ్నలు జవాబులు, అంటే బిట్ టైప్స్. 10 ప్రశ్నలు రాసుకోమ్మా. 10 ప్రశ్నలు, 10 క్వశ్చన్స్ చెప్తాను, వాటికి ఆన్సర్స్ చెప్తాను, ఒకసారి రాసుకో. బిట్స్, మల్టిపుల్ చాయిస్ కాదు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ప్లస్ మ్యాచింగ్ ప్లస్ మల్టిపుల్ చాయిస్ ఉపయోగపడతాయి. ఓకేనా? సరే సార్. బిట్ నంబర్ 1, బెర్లిన్ కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది? బెర్లిన్ కాంగ్రెస్ సమావేశం, బెర్లిన్ కాంగ్రెస్ సమావేశం, బెర్లిన్ కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది? బెర్లిన్ కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది? డాష్. బెర్లిన్ కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది? డాష్. ఆన్సర్ 1878, 1878. 1878. ఓకేనా?
రాశాను సార్. నెక్స్ట్, బెర్లిన్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? బెర్లిన్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? బెర్లిన్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఆన్సర్, ఆటో వాన్ బిస్మార్క్. ఆన్సర్, ఆటో వాన్ బిస్మార్క్. ఓకేనా? రాశాను సార్. నెక్స్ట్, యంగ్ టర్క్ ఉద్యమం ఏ దేశంలో యంగ్ టర్క్ ఉద్యమం ఏ దేశంలో నిర్వహించబడింది? యంగ్ టర్క్ ఉద్యమం ఏ దేశంలో నిర్వహించబడింది? ఆన్సర్, టర్కీ. ఆన్సర్, టర్కీ. టర్కీ. నెక్స్ట్, యంగ్ టర్క్ ఉద్యమం 1891లో ఎక్కడ ప్రారంభమైంది? యంగ్ టర్క్ ఉద్యమం 1891లో ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్, జెనీవా. 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 ఆన్సర్, జెనీవా. నెక్స్ట్, రాశాను సార్. యంగ్ టర్క్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? యంగ్ టర్క్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఆన్సర్, ఎన్వర్ బే. యంగ్ టర్క్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఆన్సర్, ఎన్వర్ బే. ఎన్వర్ బే. ఏ రాశారమ్మా? ఎన్వర్ బే సార్. ఓకే. నెక్స్ట్ వన్, యంగ్ టర్క్ ఉద్యమం జరుగుతున్న కాలంలో టర్కీ పాలకుడు ఎవరు? యంగ్ టర్క్ ఉద్యమం జరుగుతూ ఉన్న కాలంలో టర్కీ పాలకుడు ఎవరు? ఆన్సర్, ఆన్సర్, రెండవ అబ్దుల్ హమీద్. రెండవ అబ్దుల్ హమీద్. రెండవ అబ్దుల్ హమీద్. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో టర్కీ పాలకుడు ఎవరు? మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్న కాలంలో టర్కీ పాలకుడు ఎవరు? ఆన్సర్, ఐదవ మహమ్మద్. ఐదవ మహమ్మద్. ఐదవ మహమ్మద్. నెక్స్ట్, యంగ్ టర్కులు స్థాపించిన పార్టీ ఏది? యంగ్ టర్కులు స్థాపించిన పార్టీ ఏది? యంగ్ టర్కులు స్థాపించిన పార్టీ ఏది? అభివృద్ధి ఐక్యతా సంఘం. యంగ్ టర్కులు స్థాపించిన పార్టీ ఏది?
అభివృద్ధి ఐక్యతా సంఘం. అభివృద్ధి ఐక్యతా సంఘం. అభివృద్ధి ఐక్యతా సంఘం. నెక్స్ట్, బోస్నియా రాజధాని ఏది? బోస్నియా. బోస్నియా రాజధాని ఏది? బోస్నియా రాజధాని ఏది? ఆన్సర్ సెరజివో. బోస్నియా రాజధాని ఏది? ఆన్సర్ సెరజివో. ఎన్ని ప్రశ్నలు అయ్యాయమ్మా? 9 సార్. 9. నెక్స్ట్, ఓకే. 1911లో టర్కీ మీద యుద్ధాన్ని ప్రకటించిన దేశమేది? 1911లో టర్కీ మీద 1911లో టర్కీ మీద యుద్ధాన్ని ప్రకటించిన 1911లో టర్కీ మీద యుద్ధాన్ని ప్రకటించిన దేశమేది? ఆన్సర్ ఇటలీ. ఏందమ్మా ఆన్సర్? ఇటలీ సార్. ఇటలీ. ఒక్కసారి 10 బిట్లు చదువు ఒక్కసారి దయచేసి. సరే సార్. చదవండి, ఎనీబడి చదవండి. 1. బెర్లిన్ కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1878. 2. బెర్లిన్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఆన్సర్ ఆటో వాన్ బిస్మార్క్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. యంగ్ టర్క్ ఉద్యమం యంగ్ టర్క్ ఉద్యమం చెప్పమ్మా. యంగ్ టర్క్ ఉద్యమం ఏ దేశంలో నిర్వహించబడింది? ఆన్సర్ టర్కీ. నెక్స్ట్. 4. యంగ్ టర్క్ ఉద్యమం 1891లో ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ జెనీవా. కరెక్ట్ ఆన్సర్. జెనీవా. 5. యంగ్ టర్క్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ 6. యంగ్ టర్క్ ఉద్యమం సార్ ఆన్సర్ చెప్పలేదమ్మా. యంగ్ టర్క్ ఉద్యమాన్ని నిర్వహించింది ఎవరు? ఆన్సర్ చెప్పలేదు. ఎన్వర్ బే. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. 6. యంగ్ టర్క్ ఉద్యమం జరుగుతున్న కాలంలో టర్కీ పాలకుడు ఎవరు? ఆన్సర్ 7. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో టర్కీ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఐదవ మహమ్మద్. కరెక్ట్. నెక్స్ట్. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. మీదే కట్ అవుతుందమ్మా. మీ మొబైలే కట్ అవుతుంది వాయిస్. చెప్పండి, వినబడుతుంది కానివ్వండి. హలో, చెప్పమ్మా. 8వ బిట్టు. 8వ బిట్. 7 చెప్పు.
చెప్పండి. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో టర్కీ పాలకుడు ఎవరు? ఆన్సర్ 5వ మహమ్మద్. ఓకే. 8 యంగ్ టర్క్లు స్థాపించిన పార్టీ ఏది? ఆన్సర్ ఆన్సర్ 9 అభివృద్ధి ఐక్యతా సంఘం. ఎస్. 9 బోస్నియా రాజధాని. ఆన్సర్ సెరజివో. 10 1911లో టర్కీ మీద యుద్ధాన్ని ప్రకటించిన దేశమేది? ఆన్సర్ ఆన్సర్ ఇటలీ. ఓకే అమ్మా. ఇటలీ. ఓకే, ఆల్ ది బెస్ట్.